హాయ్ చెల్లి, ఏం చేస్తున్నావు? బాగున్నావా? అక్క బాగున్నావా? ఏంటిలే పసుపు కుంకాలు పట్లాలు కట్టుకుంటున్నాను. రేపు మా వాళ్ళు ఫంక్షన్ ఉంది, మా చుట్టాలందరూ వస్తారు కదా, అలా మా ఇంటికి కూడా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏదైనా కొద్దిగా ఇవ్వాలి కదా, పసుపు కుంకుమ పట్లాలు కడుతున్నాను అనమాట. అందరూ ఇచ్చినవి ఉంటాయి కదా, అవి ఇచ్చేయవచ్చు కదా. వెరైటీలు ఏవో ఒకటి ఇస్తుంటారు కదా, అవి ఇచ్చేయవచ్చు కదా. కొన్నవి ఇప్పుడు అందరూ పంచినవి నేను అందుకున్నవి బోల్డ్ ఉన్నాయి మోడల్స్. కానీ నేను మొన్న 2-3 అందుకున్నవి ఈ మధ్య రీసెంట్గా అవి ఇప్పించి వస్తే బాగాలేవు, మోడల్గా ఉంటున్నాయి కానీ లోపల అసలు నిజమైన పసుపు కుంకాలు అయితే కావు. కొన్నిట్లో పసుపు కుంకుమ రెండూ కూడా ఉండట్లేదు, పట్టుకుంటే ఇసుకలా ఉందన్నమాట. అవునా? నాకు మరి అవి మరి ఇంతవరకు అందుకున్నాం తెలియక, ఇచ్చేసుకున్నాం తెలియక చాలా తప్పులు చేశాం. నేను ఇంట్లో పూజల కాటికి ఇవే ఆడించుకుంటాను, కొమ్ములు ఆడించుకున్న పూజలకి వాటికి వాడుకుంటూ ఉంటాను పండగలప్పుడు గట్ట. మరెందుకు అవి ఉన్నాయని అవి ఇచ్చేసే బదులు ఇవి పట్లం కట్టి చిన్నేసైనా ముత్తైదువులకి ఇస్తే చాలా మంచిది. అంతగా వీలు కాని పక్షంలో కూడా పసుపు కొమ్ములైనా ఇవ్వచ్చు ముత్తైదువులకు. పసుపు కొమ్ములు ఇస్తే ఇంకా చాలా మంచిది నేను తెలుసుకున్నాను కాబట్టి ఇక్కడ నుంచి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి వచ్చిన ముత్తైదువులకి ఇస్తున్నాను. కొద్దిగైనా చాలు, గోరింత పసుపు గోరంత కుంకుమ ఆ ముత్తైదువులకి ఇస్తే అదే మంచి పసుపు కుంకుమ ఇస్తే మంచి ఫలితం వస్తుంది. మనం బయట మోడల్స్ వస్తున్నాయి, మోడల్ చూసి పడిపోతున్నాము, అందులో కొన్ని పసుపు కుంకాలు డెడ్ అయిపోతున్నాయి, ఎక్స్పైర్ అయిపోతున్నాయి. అవి నుంచి పైకి బాగా కనబడితే మనం అది చూసుకోము లోపల ఎలాగుందని, మళ్ళీ ఇంకొకరికి ఇచ్చేస్తూ ఉంటాం. నేను ఎందుకో మొన్న చెక్ చేశాను, బాగాలేవు, నాకు నచ్చలేదు. ఇక్కడ నుంచి ఆ తప్పులు మనం చేయకూడదు అనేసి మనం ఇవ్వడం ఆపేస్తే అందుకోవడం కూడా ఆగిపోతుంది. అందుకే ఆ ఉద్దేశంతోనే నేను ఇంట్లోనే ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అదే సడన్గా వచ్చారు, అయ్యో ఎలాగా మనం అన్నీ ప్రిపేర్ చేసే వరకు ఉంటారా, వెళ్ళిపోతారు, గాబర పడతారు అని అనుకుంటే పర్వాలేదండి. చిన్న కుంకుమ బొట్టు తీసి పెట్టండి, వాళ్ళ నుదుటిన పండించి పంపించండి. వీలైతే చెక్కిలకి గంధం రాయండి, పాదాలకు పసుపు రాయండి. కాదు కూడదంటే బొట్టు పెట్టినా చాలండి, ముత్తైదువుకి మనం సమర్పించినట్టే పండించి పంపించవచ్చు. ఓకేనా? ఇక మీదటైనా మనం ముత్తైదువులకి ఇచ్చినప్పుడు, నోములు వ్రతాలు పూజలు చేస్తున్నప్పుడు ఇంట్లోనే ఇలాగా మనం ఆడించి కొని పసుపు కుంకుమ ప్రిపేర్ చేసుకొని పట్లాలు కట్టి ఇవ్వండి. మోడల్ కావాలి, మోడల్గా ఇవ్వాలి అనుకునే వాళ్ళకు ఓపుకున్న వాళ్ళు ఓ పూట కూర్చొని మార్కెట్లో గిఫ్ట్ పేపర్స్ వస్తున్నాయి, పేపర్ టైపు వస్తున్నాయి, కలర్స్ పసుపు కుంకుమ కలర్స్లో కూడా వస్తాయి. మీ ఇష్టం, మోడల్స్లో తయారు చేసుకోండి ముందుగా ఓపిక ఉంటే. లేదు అంటే ఎలాగైనా ప్రిపేర్ చేసుకొని ఇవ్వండి. మన పెద్దలు ఆచరించిందే ఇది. మనం ముత్తైదువులకి ఇస్తున్నాము అని అంటే సౌభాగ్యం కలగడం కోసం, వాళ్ళకి సౌభాగ్యం కలగడం కోసం మనం అందుకున్నాం, మనమే సౌభాగ్యం కలగడం కోసమే మనం చేస్తున్నాం. పసుపు కుంకాలు ఎందుకు ఇచ్చి పుచ్చుకుంటాము? అలాంటిది పసుపు కుంకాలు అలాంటి ఇచ్చి మనం తప్పులు చేయకూడదు కాబట్టి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ తల్లి ఆశీస్సులు అందరం అందుకుందాము, అలాగే ముత్తైదువులు అందరూ ఆశీస్సులు మనం అందుకుందాము. మన ద్వారా ఇంకొక మందికి మంచి జరగాలని ఆశిద్దాము. అవును, నువ్వు అన్నది నిజమే. మన ఇంట్లోనే పసుపు కుంకాలు ఉంటాయి, టైం వేస్ట్ చేసుకోకుండా ఏదైనా వెరైటీ చేసుకొని ఇవ్వచ్చు. మనలో టాలెంట్ కూడా బయటికి వస్తుంది. ఓకే అక్క.